వచ్చేసాం మిమ్మల్ని మరో దేవాలయ దర్శనానికి తీసుకొచ్చేసాను. మదనం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, నమస్కారం. ఈరోజు మనం గణేష్ గడ్డ దేవాలయానికి వచ్చాం. ఈ గణేష్ గడ్డ దేవాలయం ఇస్నాపూర్ అంటే సంగారెడ్డి టు పటాన్చెరు దారిలో హైవే పక్కగానే ఈ దేవాలయం ఉంటుందండి. ఆ దేవాలయ విశేషాలు, దేవుణ్ణి దర్శనం చేసుకుందాం, వచ్చేయండి.
మీ నామధేయం అయ్యప్ప స్వామి. స్వామి గారు, మాకు ఈ దేవాలయం గురించి విశిష్టత గురించి ఇక్కడ చరిత్ర గురించి మాకు తెలియజేయండి. శ్రీ గణేష్ దేవస్థానం. శ్రీ గురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యే సర్వదా. శ్రీ గణేష్ దేవస్థానం గణేష్ గడ్డ అని పిలువబడు. రుద్రారం గ్రామం, పటంచెరు మండలం, సంగారెడ్డి జిల్లా. స్వామివారు స్వయంభుగా వెలిశారు. 230 సంవత్సరాల క్రితం స్వయంగా స్వామివారి ఇక్కడ వెలిశారు. శివరాం భట్ట అనే మహర్షి, అంటే మహారాష్ట్రలో ఉన్న మహర్షి. శివరాం భట్టే అనే మహర్షి అంటే బ్రాహ్మణుడు, ఆయన మహర్షి అంటారు. శివరాం భట్టి మహారాజు రాఘు అంటారు. ఆయన పాదయాత్ర అంటే తిరుపతికి పాదయాత్ర చేస్తూ ఉండేవాడు. అంటే 17వ ఏట నుంచి 17వ సంవత్సరానికి పాదయాత్ర చేస్తూ ఉండేవాడు. అలా చేస్తూ స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉండేవాడు ప్రతి ఏట. ఆయన 70వ ఏట అంటే 70 సంవత్సరాలు నిండిన తర్వాత ఆయన అంటే పాదయాత్ర చేయడం ఇబ్బందికరంగా ఉంటుందని ఆ వెంకటేశ్వర స్వామి మన మహారాష్ట్రలో తన పొలంలో దర్శనమిస్తాడు. అయినా మీరు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, నా పాదకులను దర్శించి నేను వెళ్ళొచ్చు అని చేస్తాను అని ఆ విధంగా అంటారు. అయినా ఆ వెంకటేశ్వర స్వామి అక్కడ పాదాలు పెట్టి అదృష్టం నా పదాలను సేవించి మీరు రావాల్సిన అవసరం లేదు అనగా శివరాం తనకు మక్కువ తీరు. అయితే నేను ఇలాగైనా స్వామివారికి పాదయాత్ర చేసుకున్నాను, దర్శనం చేసుకోవడం కోరిక, మళ్ళీ పాదయాత్ర చేసుకోవడం. ఆయన ప్రతి నెల సంకష్టహర చతుర్థి స్వామివారిని పూజించారు. స్వామివారిని పూజించారు. తన మంత్రశక్తితోని అక్షతలు స్వామివారి నామాన్ని ఉచ్చరించి అక్కడ వేసిన తర్వాత స్వామివారు స్వయంభుగా వెళ్తారు. కానీ ఆ రూపంలో స్వామివారు స్వయంభుగా. అలానే ఆ యొక్క శివరాం భట్టు మహర్షి ఇక్కడి నుంచి వెళ్ళి తిరుపతి స్వామివారి దర్శించిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చి ఆయన ఇక్కడనే జీవస్వామి అయినట్టుగా చరిత్ర. ఎవరైతే భక్తి శ్రద్ధలతోని స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ ఆనవాయితీ ఏమనగా 108 ప్రదక్షిణలు చేస్తారు. 108 ప్రదక్షిణలు ఎక్కువగా మంగళవారం, ఆదివారం చేస్తారు. మంగళవారం సంతానం గురించి, కళ్యాణం గురించి, ఏదైనా దోషం కానీ, ఏదైనా నవగ్రహ దోషం, పూజ దోషం కానీ, సర్ప దోషం కానీ, ఏ దోషాలున్నా మంగళవారం ప్రదక్షిణ చేయడం ద్వారా ప్రతి ఒక్క దోషము తొలగించి స్వామివారి వాళ్ళకు తప్పక కోరిక నెరవేర్చారు. ఎందుకనగా కుజుడు స్వామివారి శిశువు, గురువు గణపతి కనుక ఆ రోజు మంగళవారం చేయడం ద్వారా తప్పక వారి కోరికలు, వారి దోషాలు, వారి కోరికలు తొందరగా తీరుతాయి. కళ్యాణం గురించి కానీ, సంతానం గురించి. ఆదివారం సూర్య భగవానుడు గణపతి కుదురుతాడు. ఆ రోజు ప్రత్యేకంగా ఆదివారం ఎవరైతే గణపతికి 108 ప్రదక్షిణ చేసుకుంటారో వారి చదువు గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ తొందరగా అన్ని విధాలుగా తన కోరికలు నెరవేరుతారు. ముఖ్యంగా ఇక్కడ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎవరైనా అంటే ఎక్కువగా ఏం చేస్తారంటే ఈ 108 ప్రదక్షిణం చేసుకున్న వాళ్ళ కోరికలు తీరుతాయి కదా. ఎవరైతే కోరికలు తీరుతాయో వారు అన్నదానంలో పాల్గొంటారు, అన్న సంతలో పాల్గొంటారు. ప్రతి ఒక్క కోరికలు కోరుకున్న వారు అన్న సంతలో వాళ్ళ చేతులతో 1,000, 108 కానీ, 1,016 కానీ, 11,000 కానీ, ఎవరికి ఏది తోస్తే ఇంత అన్ని ఏమీ లేదు. ఆ విధంగా స్వామివారికి అక్కడ కట్టి ప్రతిరోజు ఇక్కడ వాళ్ళ దాతల ద్వారానే ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు 12 గంటలకు స్వామివారికి నివేదించిన అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎవరైనా భక్తి ప్రతిరోజు 12 గంటలకు స్వామివారికి నివేదించిన అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎవరైనా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకొని 108 ప్రదక్షిణలు చేస్తే తప్పక వారి కోరికలు తీరుతారు. జై గణేష్. ఇక్కడ పూజలు సమయాలు ప్రాతకాలంలో ఉదయం 6 గంటలకు స్వామివారి గుడి తెరవబడుతుంది. ఆ నుంచి స్వామివారికి 7 గంటల వరకు చిన్న చిన్న కార్యక్రమం, స్వామివారికి నిద్రలో ఉన్నాయి. 7 గంటల నుంచి స్వామివారికి 9 గంటల వరకు స్వామివారి విశేషంగా స్వామివారికి
ప్రతిరోజు స్వామివారికి. తర్వాత అర్చన, పవన కార్యక్రమం. ప్రత్యేక పూజలు అంటే సంకష్టాల చతుర్థి రోజు స్వామివారికి ముఖ్యంగా హవనం కార్యక్రమం జరుగుతుంది. గణపతి హోమం. అలా సాయంత్రము స్వామివారి కథ, వినాయక వ్రతం, అంటే సంకష్టాల చతుర్థి కథ వ్రతం జరుగుతుంది 7 గంటల నుంచి 9 గంటలు. ఆ రోజు 2 సార్లు స్వామివారి అన్నసందర్భ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఆలయానికి అడ్రస్ మళ్ళీ ఒకసారి ప్రేక్షకులకి చెప్తారు. ఇది గణేష్ గడ్డ అంటారు. సిద్ధి వినాయక స్వామి దేవాలయం, గ్రామము రుద్రారం, మండలం పటంచేరు, సంగారెడ్డి జిల్లా. ఈ దేవాలయానికి ఎంత విశిష్టత ఉందో. దేవాలయం కూడా చాలా విశాలంగా ఉంది. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారని ఇక్కడ 108 ప్రదక్షిణలు చేస్తే తమ కోరిక నెరవేరుతుందని ఇక్కడ ప్రజల విశ్వాసం. చాలా బాగుంది దేవాలయం. మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తూ క్షేత్రమదనం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ధన్యవాదాలు.